సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ప్రతి నెల కూడా 2వ శనివారం అద్భుతమైన రీతిలో మరి సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో హరిహర కళాభవన్లో మరి ఈ ఆరాధన అద్భుతకరంగా మరి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ నెల సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగనే సాయంత్రం 6 గంటలకు 2 ఆరాధనలతో మరి ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి దేవుని బలమైన మాటల ద్వారా బలపరచబడదాం. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో మనం చూద్దాం. ఈ అంత్యకాల దినాలలో రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుదాం. ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి. ఒక ఉన్నతమైన కార్యం మీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు జరిగిస్తారు. ప్రార్థన పూర్వకంగా రండి. ఎండిపోయిన జీవితాలను తిరిగి దేవుడు చిగురించబోతున్నారు. మహా గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూడబోతున్నాం. మరి మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి, పాల్గొనండి. సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన 2 ఆరాధనలు సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా అద్భుతంగా ప్రతి విషయాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో ధైర్యాన్ని మనలో నింపుతూ ఉన్నారు. ఆయన బలము చేత మనల్ని బలవంతులుగా చేస్తున్నారు. ఆయన బలమైన మాటలు మనల్ని ఎంతగానో మరి చక్కని రీతిలో నడిపిస్తూ ఉన్నాయి కదండి. దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి. ఆమేన్. నిజమేనండి. ఎండిపోయిన మన జీవితాల్లో, కృంగిపోయిన మన జీవితాలలో ప్రభు మాటలు అద్భుతమైన కార్యం చేస్తూ వస్తుంది. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి ఉదయం ఇలా లేవగానే మనం అందరం కూడా సమకూర్చబడి చాలా చక్కగా మరి ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానించడం, దీని ద్వారా ఎన్నో విషయాలను మనము నేర్చుకోగలుగుతున్నాం కదా. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని ప్రత్యేకంగా అందరం కలిసి ధ్యానిద్దామా? 1వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 12వ వచనం. నేను నీకు సహాయము చేయుదును. ఆమె చక్కనైన మాటలు కదండి. దేవుడే మనకు సహాయం చేస్తారు. ఆమె భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, అధైర్యంతో ఉన్నప్పుడు, లేకపోతే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎన్నో విషయాల్లో కృంగిపోయినప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, మరి ఎన్నో విషయాల్లో భయంకరమైన పోరాటాల మధ్యలో మనం ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేసేవారే ఉన్నారు. ఆమె అందుకనే ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు మనతోనే మాట్లాడుతూ ఉన్నారండి. నేను నీకు సహాయం చేయుదును. ఆమె ధైర్యంగా ఉండండి. అద్భుతమైన దేవుడు మనకు సహాయకుడిగా ఉన్న తర్వాత మనకెందుకు బాధ అండి? ఆమె ఎన్నో విషయాలు దిగులు పడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. ఎలా నా పోషణ, ఎలా నా పిల్లల పరిస్థితి, ఎలా నా జీవితం, ఇలా అనేకమైన విషయాలు ఇది లేదని, అది లేదని, లేకపోతే ఎన్నో విషయాల్లో కొరత ఉందని బాధపడుతూ ఉంటాం. అది ఏ విషయాన్ని బట్టయినా చూడండి, మనం చింతించిన అవసరం లేదు. దేవుడు ఉదయకాల సమయంలో ఈ మాటలు మాట్లాడుతుండగా గట్టిగా పట్టుకొని ముందుకు సాగుదాం. దేవుడే మనకు సహాయం చేయబోతున్నారు. ఆయన కృప మనకు తోడే ఉందండి. ఆమె అధైర్యపడకండి, ధైర్యంతో ఉండండి. ఎలాంటి పరిస్థితిలో అయినా దేవుడే మనకు సహాయకుడు. ఆమె ప్రతి పరిస్థితుల నుండి మనల్ని దాటించి మనల్ని అద్భుతకరంగా దేవుడు నడిపించనే ఉన్నారు, గొప్ప చేయనై ఉన్నారు, బాగు చేయనై ఉన్నారు, నడిపించనై ఉన్నారు, సహాయం చేయనై ఉన్నారు. ప్రతి విషయంలో ఆయనే మనకు సహాయం చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎదుగో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మన చేయి పట్టుకొని మనల్ని ఆ పరిస్థితుల నుండి దాటించబోతున్నారండి. ఆమె ఆ భయంకరమైన పోరాటాల నుండి దాటించబోతున్నారు. ఆయన బలమైన కృప మనకు తోడే ఉండబోతుంది. ఆమె దిగులు పడకండి. సహాయం చేసే దేవుడు మనతో ఉన్నారు. ఒకటే ప్రార్థించండి. దేవా,
నువ్వు చక్కని మాటను ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మాట్లాడుతున్న ఎంతగానో ధైర్యపరుస్తున్నావు కదా. ఇదిగో ఈ ఇబ్బంది ఉందయ్యా, ఈ భయంకరమైన కొరత ఉంది, లేకపోతే ఈ భయంకరమైన శ్రమ నా ఇంటిలో ఉంది, నా కుటుంబంలో ఉంది, నా బిడ్డలతో ఉంది, లేకపోతే ఎన్నో విషయాల్లో చింతిస్తున్నానయ్యా, నీవు సహాయం చేసే దేవుడు కదా, నాకు సహాయం చేయని నోరు తెరచి ప్రార్థించడం మొదలు పెట్టండి. 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించడం ప్రారంభించండి. దేవుడు అద్భుతమైన రీతిలో సహాయం చేయబోతున్నారు. ఒక్కటే క్రైస్తవులుగా మన నోరు తెరచి మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఏ పరిస్థితిలో అయినా ప్రార్థించండి, దేవుడు సహాయం చేయబోతున్నారు. ఆమేన్. ప్రార్థన ఒక్కటే ప్రతి దానిపైన విజయాన్ని తీసుకొని రాబోతుందండి. మరి ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతుండగా అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? దేవుని సహాయాన్ని కోరుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా అద్భుతంగా ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు అయ్యా. ఎన్నో విషయాలు కృప చూపిస్తున్నావు. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాయి అయ్యా. అయ్యా, మీ బలమైన మాటల ద్వారా మేము దీవించబడుతున్నాం, సమాధానం చేత నింపబడుతున్నాం. ఆ ధైర్యంతో కృంగిపోయిన సమయంలో మేము ఒంటరిగా ఉన్నప్పుడు అయ్యా, నీ మాటలు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తున్నాయి. నీవు నిజంగా మాకు సహాయం చేసే దేవుడు ప్రభా, నిశ్చయంగా మమ్మల్ని నడిపించే దేవుడు అయి ఉన్నావు. సహాయం చేయండి. ఎవరెవరైతే ఏ పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఒంటరి స్థితిలో, ఎన్నో పోరాటాల మధ్యలో, ఇరుకులో, బాధలలో, కష్టంలో అయ్యా బిడ్డలు ఉంటుండగా నీవే సహాయము చేయవాడవై ఉన్నావు. సహాయము చేయండి, బిడ్డల్ని ఆదరించండి. బలమైన మాటల ద్వారా ఎంతగానో బలము పొందుకుంటున్నాము. ఉదయకాల సమయంలో ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. ప్రతి ఒక్కరు మీ పైన ఆధారపడే వారిగా ఉంటే కృప చూపించండి. నోరు తెరిచి ప్రార్థించే వారిగా అయా, మిమ్మల్ని స్తుతించే వారిగా, మీ సహాయాన్ని కోరేవారిగా లేవనెత్తమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాల పైన, పోరాటాల పైన విజయము దయచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పైన మీ దీవెనలు ఉంచండి. ప్రతి కొరతను మీరు తొలగించండి, గొప్ప చేయండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని ఏస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.